ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంగానే చూసినట్లయితే జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవిని చేయబోయింది. అది ఏమిటి అంటే, నా ఇద్దరి కుమారులను మీ రాజ్యములో అనగా పరలోక రాజ్యంలో ఒకడికి కుడివైపున స్థానము, రెండో అతనికి ఎడమవైపు స్థానమును కల్పించమని కోరుతూ ఉంది. నిజానికి చెప్పాలి అంటే ఆమెకి కూడా తెలియదు. ఆమె ఏమనుకుని అడుగుతుందో కూడా ఆమెకి అర్థం కాలేదు. నార్మల్గా చూసినట్లయితే అధికారం ఉండిద్ది. ఈ లోకంలో ఏ విధంగా అయితే అధికారులు శాసిస్తున్నారో ప్రజలను, ఏ విధంగా అయితే అధికారులు గౌరవింపబడుతున్నారో, అదే విధముగా పరలోక రాజ్యము కూడా ఉండిద్దని తలంచి జబదాయి కుమారుల తల్లి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ యొక్క విన్నపాన్ని తెలియచేస్తూ ఉన్నది. కానీ యేసు తనలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని గ్రహించి తన యొక్క ఆలోచనలను సరిచేయటానికి ప్రభువు ఈ విధంగా పలుకుతున్నాడు. దేవుని రాజ్యములో గొప్పగా ఉండాలి అన్నా అధికారములో ఉండకూడదు. దేవుని రాజ్యము అంటే సేవతోటి మరియు త్యాగముతో ఉండాలి అని బోధిస్తూ ఉంది. నేటి ప్రపంచంలో కానీ మన యొక్క కాలంలో కానీ చూసినట్లయితే, ఈ ప్రపంచంలో కానీ చూసినట్లయితే అధికారం కోసం అందరం ఆరాటపడుతూ ఉంటాము. అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నా మాటే వినాలి, నేను వెళ్ళే మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నాకు లేచి దండాలు పెట్టాలి, లేకపోతే గౌరవించాలి, ప్రథమ స్థానము నాకు ఇవ్వాలి అని అందరము కూడా అనుకుంటూనే ఉంటాం ప్రియ సహోదరులారా. కానీ పరలోక రాజ్యము దానికి భిన్నముగా ఉంటుంది. పరలోక రాజ్యంలో నువ్వు ఇతరులను శాసించకూడదు. నీవు సేవకుని వలె ఉండాలి. ఇది పరలోక రాజ్యానికి ఈ యొక్క మానవ లోకానికి చాలా వ్యత్యాసంగా ఉంటూ ఉంది. అందుకే క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు కానీ చూసినట్లయితే, మీలో గొప్పవాడిగా ఉండదలిచిన వాడు మీ సేవకుడై ఉండాలి, మొదటివాడుగా ఉండదలిచిన వాడు వానికి దాసుడై ఉండాలి. ఏమై ఉండాలి? దాసుడై ఉండాలి అని ప్రభు బోధిస్తున్నాడు. ప్రభు యొక్క జీవితాన్ని కానీ చూసినట్లయితే తాను దైవ కుమారుడు. తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఒక సేవకునికి వలె, ప్రజలందరికీ కూడా సేవకుని వలె సేవ చేయటానికే ఈ లోకానికి వచ్చానే కానీ నేను సేవింపబడటానికి రాలేదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రభు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్క మానవుడికి సేవ చేయటానికి తాను ముందడుగు వేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పాపాత్ములమైనటువంటి మన కోసము తన యొక్క జీవితాన్నే త్యాగం చేస్తున్నాడు. తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని మనకు అర్పిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠము మనకు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నను అడుగుతూ ఉంది. నేను గౌరవం కోసము, పదవుల కోసము ఆరాటపడి జీవిస్తున్నానా, లేకపోతే ప్రేమతోటి నన్ను నేను తగ్గించుకుంటూ ఇతరులకు, నాతోటి సహోదరులకు ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి నేను ప్రేమతోటి, ఉదార స్వభావముతోటి నేను సేవ చేయటానికి సిద్ధముగా ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క నాయకుడు యొక్క నాయకత్వానికి మూలం ఏమి అంటే వినయముతోటి ప్రారంభించాలి. నాయకుడికి ఉండవలసిన లక్ష్యం ఏమిటంటే వినయం కలిగి జీవించాలి.
అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, విచారణలో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేకపోతే ఏ ఇతర ప్రదేశంలోనైనా కావచ్చు. మనల్ని మనం తగ్గించుకొని సేవా దృక్పథముతోటి జీవించాలి. మనము ఎప్పుడైతే మనం ఇతరులకు సేవ చేస్తుంటామో మనము ఫలితాన్ని ఆశించకూడదు. అరే, నేను ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేశాను, ఇంతమందిని చదివిస్తున్నాను, లేకపోతే ఇంతమందికి అన్నదానం చేస్తున్నాను, ఎవరు కూడా నన్ను మెచ్చుకోవటం లేదు అని మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. నీ పని ఇతరులకు సేవ చేయటము, ఉదార స్వభావంతో. ఈ లోకంలో నిన్ను ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా పరలోకములో ఉన్నటువంటి నీ తండ్రి నీ కొరకు గొప్ప బహుమానాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే తనను తాను తగ్గించుకొని వినయముతోటి సేవ చేయటానికి ఈ లోకానికి వచ్చి ప్రజలందరి కొరకు తనను తాను బలిగా అర్పించుకొని ఉన్నారు. మనము ఈ లోకంలో దేనిని ఆశించకుండా, పరుల నుంచి ఏమీ ఆశించకుండా మనము కానీ చేసేటటువంటి చిన్న చిన్న సహాయాలు అవన్నీ కూడా పరలోక రాజ్యములో అమూల్యమైనటువంటి బహుమానాన్ని ప్రభు ఇవ్వటానికి మనకివ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాము. నేను ఇతరుల కంటే గొప్పవాడిగా కనిపించాలని కోరుకుంటున్నానా, లేక సేవకుడి వలె ఉండాలని నేను ఆశిస్తున్నానా? నా కుటుంబంలో, నా విచారణలో, సమాజంలో నేను ప్రేమతోటి సేవ చేస్తున్నానా? యేసు చూపిన వినయాన్ని నా జీవితంలో నేను అనుసరిస్తున్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక నిమిషము అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, గొప్పతనాన్ని, గౌరవము, అధికారాన్ని నేను ఈ లోకంలో వెతకకుండా సేవ చేయటానికి వెతికే హృదయాన్ని నాకు అనుగ్రహించండి. వినయముతోటి, ప్రేమతోటి, త్యాగభావముతో ఇతరులకు సేవ చేసే కృపా వరప్రసాదములను నాకు దయచేయండి. నీవు చూపిన సేవా మార్గాన్ని అనుసరించి నా జీవితాన్ని ఇతరుల మేలు కొరకు అర్పించే విధముగా నన్ను దీవించండి. ఆమేన్.